రియాలిటీపై భారీ పిడుగు వేసింది కాంగ్రెస్ సర్కార్. ఎల్ఆర్ఎస్ ముసుగులో కొత్త నిబంధన తీసుకొచ్చింది. నీటి వనరుల చుట్టూ ఏకంగా 200 మీటర్ల వరకు ప్లాట్ల పరిశీలనకు అంగీకరించింది. రెవెన్యూ, ఇరిగేషన్ ఎన్ఓసీల జారీ తర్వాతే క్రమబద్ధీకరణ చేయాలని ప్రకటించింది. జీవో 168 ప్రకారం గరిష్టంగా 50 మీటర్లకు ఉండవలసిన బఫర్ జోన్ని పరిధి దాటి 4 రెట్లు పెంచేసింది. దీంతో రేవంత్ సర్కారు నిర్ణయంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఏడాదికి పైగా కునారిల్లుతున్న హైదరాబాద్ మహానగర రియల్ రంగంపై మరో పిడుగు పడింది. భూ క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం తాజాగా తెచ్చిన కొత్త నిబంధన లక్షలాది ప్లాట్ల యజమానుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఎఫ్ఏఎల్ బఫర్ జోన్లలో సైతం కట్టడాలకు ఎన్ఓసీలు ఇచ్చి హైడ్రా పేరుతో కూల్చేసిన రేవంత్ సర్కార్ మళ్లీ రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల చుట్టూ తిరిగి మరోసారి ఎన్ఓసీలు తీసుకురావాలన్న షరతు పెట్టింది. ఇప్పుడు ఈ నిబంధనే మళ్లీ ప్లాట్ల యజమానుల్లో దడ పుట్టిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం లోటు ఖజానాను నింపుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ఎల్ఆర్ఎస్ హడావిడి దరఖాస్తుదారుల కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. నీటి వనరు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం ఎఫ్ఎల్ అనేది రెవెన్యూ, ఇరిగేషన్ రికార్డుల్లో ఉంటుంది. దీనికి అదనంగా నీటి వనరు విస్తీర్ణానికి అనుగుణంగా బఫర్ జోన్ నిర్ధారించేందుకు మార్గదర్శకాలతో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులు అమలులో ఉన్నాయి. ఆ ఉత్తర్వుల ప్రకారం ఎంత పెద్ద చెరువులైనా బఫర్ జోన్ అనేది గరిష్టంగా 30 మీటర్లు ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా 50 మీటర్లు ఉంటుంది. 2 రోజుల కిందట ప్రభుత్వం జారీ చేసిన ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాల్లో కొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది. నీటి వనరుల చుట్టూ ఏకంగా 200 మీటర్ల వరకు ఉన్న ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను జలీలంగా మార్చడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఎల్ఎస్ఎస్ మార్గదర్శకాల్లో అసలు ప్రభుత్వం 200 మీటర్ల నిబంధన ఎందుకు పెట్టింది, ఏ ప్రాతిపదికన దీనిని నిర్ధారణకు తీసుకుంది అనే అనుమానాలు తాజాగా మొదలయ్యాయి. చెరువులు, కుంటల చుట్టూ 1/2 కిలోమీటర్ దూరం వరకున్న ప్లాట్లను కొనుగోలు చేయాలంటేనే సామాన్యుడు భయపడే పరిస్థితి. తద్వారా రియల్ రంగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రియాలిటీ నిపుణులు. గతంలో ఎన్ఓసీలు జారీ చేసిన ఇంజనీర్లే తిరిగి ఎఫ్ఏఎల్ బఫర్ జోన్లలో ఉన్నాయంటూ మార్కింగ్ చేసిన దృశ్యాలు కనిపించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 200 మీటర్ల పరిధిలో ఉన్న వారంతా 2 శాఖల నుంచి ఎన్ఓసీలు పొందాలని చెప్పడంతో లక్షలాది ప్లాట్ల యజమానులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి. నుంచి 2011 వరకు భవన నిర్మాణ అనుమతుల నిబంధనలకు ఇచ్చిన 10 జీవోలను మేళవించి 2012 ఏప్రిల్ 7న జీవో నెంబర్ 168 జారీ చేశారు. 10 హెక్టార్ల కంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న చెరువులు, ట్యాంకులు, కుంటలకు ఎఫ్టీఎల్ నుంచి 9 మీటర్ల వరకు, 10 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న చెరువులు, ట్యాంకులు, కుంటలకు ఎఫ్బిఎల్ నుంచి 30 మీటర్ల వరకు పరిధులు విధించింది. గ్రామ పంచాయతీల పరిధిలో నదులకు సంబంధించి సంబంధిత శాఖలు నిర్ధారించిన హద్దుల నుంచి 100 మీటర్లు, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో నదులకు సంబంధించి వివిధ శాఖలు నిర్ధారించిన హద్దుల నుంచి 50 మీటర్ల వరకు ఆంక్షలు ఉన్నాయి. దీని ప్రకారం 2013కు ముందు నిర్మాణాలకు 100 మీటర్లు, ఆ తర్వాత 50 మీటర్ల నిబంధనలు వర్తిస్తాయని ఆయా రంగాల నిపుణులు స్పష్టం చేస్తున్నారు.